हाई फ्रेंड्स वेलकम टू राम लक्ष्मण टेक तेलुगु यूट्यूब चैनल మనం ఈ రోజు గనుక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మెయిన్ ఈ రోజు ఒక వీడియోకి కలర్ గ్రేడింగ్ మరియు కలర్ కరెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అండ్ మెయిన్ కలర్ కరెక్షన్ కి కలర్ గ్రేడింగ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా నేనైతే చెప్తాను. సో మీరైతే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే గనుక ఈ వీడియో అయితే మీకు చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. సో అంతేకాకుండా మన ఛానల్లో వీడియోస్ రావడానికి కూడా చాలా టైం పట్టింది కాబట్టి సో ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇది చాలా మోస్ట్ యూస్ఫుల్ వీడియో. సో మనం ఈరోజు వచ్చేసి డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్లో అయితే మనమైతే కలర్ గ్రేడింగ్ చేయబోతున్నాము వీడియోకి. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి అన్ని మూవీస్కి అయితే మెయిన్ పర్పస్ కలర్ గ్రేడింగ్ కోసమే ఈ సాఫ్ట్వేర్ని అయితే వాడతారనమాట. సో హాలీవుడ్ రేంజ్ నుంచి టాలీవుడ్ రేంజ్ వరకు ఈ సాఫ్ట్వేర్ని అయితే వాడడం అయితే జరుగుతుంది. సో మెయిన్ థింగ్ వచ్చేసి మనకు ఈ కలర్ గ్రేడింగ్ వీడియో మీకు అర్థం కావాలంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో అయితే చేశాను. సో అది మన ప్లేలిస్ట్లో అయితే ఉంది. సో నేను మీకు ఆ వీడియో చూశాక అయితే దీనికైతే రండి. అందులో ఇంకా ఈజీగా 3 స్టెప్స్లో 3 మెథడ్స్ అయితే నేను ఈజీ వేలో అయితే అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను. సో ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో అయితే చూడండి. నేను ఆ వీడియో లింక్ ఇక్కడ ఐ కార్డ్స్ మరియు వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్లో మరియు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో అయితే చూడడం అయితే స్టార్ట్ చేయండి. సో ఎవరైతే కొత్త వాళ్ళు అయితే మన వీడియోస్ని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో దానివల్ల నాకైతే చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే కనుక మనకు మెయిన్ కలర్ కరెక్షన్ మరియు కలర్ గ్రేడింగ్ అంటే వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే కలర్ కరెక్షన్ అనే దాంట్లోనే మనకు ఆన్సర్ అయితే ఉంది. సో మెయిన్ కలర్ కరెక్షన్ ఏంటంటే ఒక వీడియోకి బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నా లేదా షార్ప్నెస్ తక్కువ ఉన్నా లేకుంటే పర్టికులర్ కలర్ ఏదైనా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నా కాంట్రాస్ట్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్న వీటిని కరెక్ట్ ఒక లెవెల్కి పెంచి బ్యాలెన్స్ చేయడం, మనకు నీట్ కలర్ఫుల్ లుక్ తీసుకురావడం, కరెక్ట్గా కరెక్షన్ చేయడం అనే దాన్ని కలర్ కరెక్షన్ అయితే అంటారు. సో మెయిన్ మనకి ఏదైతే ఎక్కువ తక్కువగా పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి కలర్ఫుల్గా తీసుకురావడం దాన్ని కలర్ కరెక్షన్ అంటారు. అంతేకాకుండా మనకి కలర్ గ్రేడింగ్ అంటే ఏంటంటే కలర్ గ్రేడింగ్ అనేది మెయిన్ మనకు ఒక లుక్ అనేది తీసుకురావడం అన్నమాట. వీడియోకి అవుట్పుట్ ఒక లుక్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు రీసెంట్గా వచ్చిన ఒక తెలుగు మూవీస్ అయితే ఉన్నాయి కదా, సలార్. ఈ సలార్కి ఏంటంటే మనకి ఈ మధ్య కంప్లీట్ ఒక బ్లాక్ కలర్ స్క్రీన్ అయితే మనకు సినిమాలో చూస్తుంటే మొత్తం బ్లాక్ ఫేడ్లో అయితే తీసినట్టయితే ఉంటుంది. సో దాన్ని వచ్చేసి కంప్లీట్ బ్లాక్ ఫేడ్ అని అయితే అంటారు. అదే కాకుండా మరియు మన కేజీఎఫ్ మూవీ కూడా ఉంది యష్ది. సో ఈ కేజీఎఫ్ మూవీ కూడా మొత్తం కంప్లీట్ బొగ్గు గనుల్లో తీశారు కాబట్టి మనకు ఆ కంప్లీట్ ఒక బ్లాక్ అవుట్పుట్ రావాలి కాబట్టి ఆ బ్లాక్ ఫేడ్ని అయితే వచ్చే విధంగా అయితే ఒక సినిమాటిక్ లుక్, ఆ బ్లాక్ ఫేడ్ తీసుకొచ్చే విధంగా అయితే ఒక లుక్ని తీసుకొచ్చారు కాబట్టి వీడియోకి దాన్ని లుక్ అని అంటారు. సో ఒక పర్టికులర్ లుక్ని మన వీడియోకి తీసుకురావడం అనే దాన్ని అయితే కలర్ గ్రేడింగ్ అని అయితే అంటారు. సో వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే ఇదన్నమాట. సో నేను ఈరోజు చెప్తున్న వీడియోలోకి వచ్చేసి కనుక మీకు మరియు ఒక కొత్త మెథడ్స్తో అయితే నేనైతే రావడం అయితే జరిగింది. సో మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఈ వీడియోలో అయితే ఈజీ వేలో చెప్తాను. చాలామంది నోట్స్ లెవెల్లో ఇన్ యాడ్ చేయి అన్ యాడ్ చేయి అని అంటారు. సో నన్ను అడిగితే అంత పెద్ద ప్రొఫెషనల్ లెవెల్ మనం సినిమా లెవెల్లో అయితే ఎడిటింగ్ అయితే చేయట్లేదు. సో ఈ బేసిక్ ఎడిటింగ్ కలర్ గ్రేడింగ్ మరియు కలర్ కరెక్షన్ అయితే మనకు చాలా అంటే చాలా అయిపోతుంది. సో నేనైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. సో మనం ఫస్ట్ అయితే నేను ఒక డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్లోకి ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి నేను కలర్ గ్రేడింగ్ మరియు కలర్ కరెక్షన్ రెండైతే నేనైతే మీకు చేసి అయితే చూపించబోతున్నాను. సో దయచేసి మీరు మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. సో నేనైతే ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ వీడియోని నేను టైమ్ లైన్లోకి అయితే డ్రాగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నార్మల్గా ఒక ఎక్స్పోజర్ కానీ బ్రైట్నెస్ కానీ ఎక్కువ ఉంది. అంతేకాకుండా కలర్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. చూడండి ఇక్కడ గ్రీన్ కానీ ఇక్కడ ఈ ఫ్లవర్స్ కలర్ కానీ ఒక అవుట్పుట్ లుక్ అనేది అయితే పర్ఫెక్ట్గా అయితే లేదు. సో దీన్ని అయితే మనం కలర్ కరెక్షన్ మరియు కలర్ గ్రేడింగ్ అయితే చేస్తామన్నమాట. సో నేను
స్టార్టింగ్ నుంచి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఎగ్జాంపుల్ నేను దీనికి ఇప్పుడు కలర్ కరెక్షన్ అయితే చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్ మెథడ్ 1 వచ్చేసి నేనైతే మెథడ్ 1 సింపుల్ ఒక సింగిల్ క్లిక్తో ఆటోమేటిక్ ఫుల్ కలర్ గ్రేడింగ్ అయితే అయిపోతుంది. కాకుంటే మనకైతే అది న్యాచురల్గా అయితే రాదు. ఒకవేళ మీరు సింగిల్ క్లిక్తో ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్ చేసినా కానీ కొంచెం మాన్యువల్గా కలర్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అది మీరు ఒకవేళ క్లిప్కి పర్ఫెక్ట్ మీకు ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్ ఫుల్ మ్యాచ్ అయిపోయింది అనుకుంటే దాన్ని ఏం టచ్ చేయకండి. ఒకవేళ మ్యాచ్ కాలేదు, కొంచెం కలర్స్ ఎక్కువ తక్కువ వచ్చినాయంటే మీరు కంపల్సరీ బయటనైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నేను మీకు అయితే ఇప్పుడు చెప్తాను. సో నేను ఈ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మెథడ్ 1 అనమాట. దీని తర్వాత మనం మెథడ్ 2 మాన్యువల్గా కలర్ కరెక్షన్ మరియు కలర్ గ్రేడింగ్ అయితే నేను చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్ చాలామంది అయితే నాకు కమెంట్స్ పెట్టారు కింద సింగిల్ క్లిక్తో ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్ అయితే ఏమన్నా ఉంటే చెప్పండి అన్న అని. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియో అయితే డావిన్సీ రిజాల్వ్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో నేను అయితే వచ్చేసి ఇప్పుడు కలర్ ట్యాబ్లోకి అయితే వెళ్ళాను. సో కలర్ ట్యాబ్లో ఏంటంటే ఈ వీల్స్ జరపడం మరియు ఈ కర్వ్స్ ఇట్లాంటివన్నీ అడ్జస్ట్ చేయడం అనేది నేను ఇప్పుడు మెథడ్ 2లో చెప్తాను. సో నేను చెప్పేది ఇప్పుడు మీకు నేను ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్ చెప్పబోతున్నాను కాబట్టి సింగిల్ క్లిక్ తోటి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన క్లిప్ అయితే ఈ విధంగా ఉంది కదా, ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్ విత్ సింగిల్ క్లిక్ అంటే ఇక్కడ మనకు ఈ వీల్స్ దగ్గరనే ఇక్కడ ఏ అని ఒకటి ఉంది కదా, ఈ ఏను ఒకసారి క్లిక్ చేసినట్టయితే కనుక చూడండి ఆటోమేటిక్గా కలర్స్ అయితే మారిపోయినాయి. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్. కాకుంటే మనకు ఇందులో కలర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. గ్రీన్స్ అనేవి చాలా డార్క్ అయిపోయినాయి, బ్లాక్ అనేది డార్క్ అయిపోయింది. సో ఇంకా ఈ గ్రాస్ షాడోస్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. సో ఇవన్నీ మీకు ఇంత నచ్చలేదు, ఒకవేళ మీ ఫుటేజ్కి పర్ఫెక్ట్ ఆటోమేటిక్ సెట్ అయిందంటే మీరు దాన్ని ఏం టచ్ చేయకండి. ఒకవేళ సెట్ కాలే ఇట్లా కలర్స్ ఇవన్నీ ఎక్కువైనాయి అనుకోండి, సో మీరు ఈ కలర్ ట్యాబ్లోకి వచ్చి మనకి వీటిలో కొంచెం షాడోస్ కానీ కాంట్రాస్ట్ కానీ హైలైట్స్ కానీ సాచురేషన్ కానీ ఇవన్నీ తగ్గించుకోండి. సో అప్పుడైతే ఆటోమేటిక్గా మీకైతే కొంచెం లుక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదైతే నేను బేసిక్గా మీకు అర్థం కావడానికి అయితే చెప్పాను. సో ఇంకా లేట్ చేయకుండా మెథడ్ 2కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మెథడ్ 1 అనమాట. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అయితే నేనైతే ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. ఎఫెక్ట్స్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే నేనైతే తీసుకొని ఈ క్లిప్ మీద అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని అయితే ఇక్కడ వీడియో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అడ్జస్ట్మెంట్ లేయర్ ఎందుకు అంటారా? సో అడ్జస్ట్మెంట్ లేయర్ ఎందుకు అంటే సపోజ్ మీరైతే ఒక 2 వీడియో క్లిప్పులు అయితే తీసుకున్నారనుకోండి ఫ్రెండ్స్. సో నేను దీన్నే 2 పార్ట్స్గా అయితే కట్ చేశాను అనుకోండి. సో నేను ఇప్పుడు కలర్ గ్రేడింగ్ మరియు కలర్ కరెక్షన్ అంతా నేను ఈ అడ్జస్ట్మెంట్ లేయర్కి అయితే చేయబోతున్నాను. సో నేను ఇదొక క్లిప్పు సపరేట్ క్లిప్స్ అనుకోండి. సో నాకు ఈ క్లిప్కి ఉన్న కలర్ గ్రేడింగ్ మరియు కలర్ కరెక్షన్ అనేది ఈ పక్కన వీడియో క్లిప్కి నాకు అప్లై కావద్దు అనుకుంటే మాత్రం సో నేను ఈ వీడియోని ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను, ఇక్కడ జస్ట్ కట్ చేసి చూపిస్తాను. సో ఇదైతే 2 పార్ట్స్గా అయితే నేను డివైడ్ చేశాను కదా. సో నేను ఈ వీడియోకి అయితే కలర్ గ్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో కలర్ గ్రేడింగ్ మరియు కలర్ కరెక్షన్ అప్లై చేసినప్పుడు సో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ దీని మీద ఉంది కాబట్టి ఓన్లీ ఈ క్లిప్కి మాత్రమే అప్లై అయితే అవుతుంది. సో మీరు ఈ పక్కన క్లిప్కి కూడా అప్లై కావాలి, నాకు దీనికి ఉన్న కలర్ గ్రేడింగే దీనికి కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ దీన్ని ఇలా పెంచేసుకోండి. ఇలా పెంచుకున్నట్టయితే కనుక సేమ్ ఇక్కడ మీకు ఏ కలర్స్ అయితే అప్లై అయితే చేశారో అదే కలర్స్ మీ పక్కన క్లిప్కి కూడా అప్లై అయితే అవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకి మీరు వద్దు అనుకున్నా కానీ సో ఈ 2 క్లిప్లకు వీడియో క్లిప్ అయితే కలర్ కరెక్షన్ అయితే చేశారు. సో ఈ క్లిప్కు కావాలి, ఈ క్లిప్కు వద్దనుకుంటే మాత్రం సేమ్ లేదు, సింపుల్ మీరు ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసినట్టయితే కనుక ఇక్కడ అయితే కంప్లీట్గా ముందు వీడియో ఎలా ఉందో ఎలాంటి కలర్ కరెక్షన్ చేయకముందు రా వీడియో అయితే ఎలా ఉంటుందో ఆ రా క్లిప్ అయితే మీకైతే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనమైతే అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకొని దాన్ని అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది. సో మీరు ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది, స్కిప్ అయితే చేయకండి. సో నేనైతే ఇప్పుడు వీడియో ఎలా ఉందో అలా అయితే నేనైతే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంతకుముందు ఎలా ఉందో సో నేనైతే అడ్జస్ట్మెంట్ క్లిప్ అయితే తీసేసుకున్నాను. సో తీసేసుకున్న తర్వాత నేను
కలర్ ట్యాబ్లోకి అయితే వెళ్తున్నాను. సో కలర్ ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే కనుక మనకు ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ నోట్స్ ఉంటాయి. సో మీరు చాలామంది ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో ఇక్కడ ఎఫెక్ట్స్ తీసుకున్నాను కదా, ఎఫెక్ట్స్లో అయితే మనకు ఇక్కడ నేను కలర్ స్పేస్ ట్రాన్స్ఫార్మ్ని తీసుకొని ఇక్కడ పెట్టాలని చెప్పాను కదా. సో అది కూడా అన్నింటికి అప్లై అయితే అవ్వదు ఫ్రెండ్స్, కొన్నిటికైతే అప్లై అవుతుంది. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ 2 వీడియో క్లిప్పులు తీసుకున్నట్టయితే కనుక మనకు ఈ పర్టికులర్ ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్లే హెడ్ మధ్యలో పెడుతున్నాను, ఇది వేరే క్లిప్ ఇది వేరే క్లిప్ అనుకోండి. సో ఇందులో ఉన్న కలర్ గ్రేడింగ్ వాటన్నిటికైతే మనమైతే ఒక విధంగా అయితే చేస్తాం కదా. మనకు ఈ 2 వేరు క్లిప్లు అనుకోండి, దీన్ని మాన్యువల్గా చేయాలి. సో ఇప్పుడు ఇందులో ఉన్న కలర్స్ దీంతో మ్యాచ్ అవ్వకపోవచ్చు, దీంట్లో తక్కువ ఉండొచ్చు, దీంట్లో ఎక్కువ ఉండొచ్చు. దీంట్లో మనం కలర్స్ పెంచామని సేమ్ అదే ఫార్మాట్ని తీసుకొచ్చి మనకు దీనికి పెడితే మాత్రం దీంట్లో ఆల్రెడీ కలర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కలర్స్ అనేవి ఇంకా పెరగడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ మనకు ఒకటే కలర్ గ్రేడింగ్ ప్రాసెస్ అనేది అన్ని క్లిప్లకి అప్లై అయితే అవుతుంది అని అనుకోవద్దు. సో ప్రతి ఒక్క క్లిప్కి పర్టికులర్గా మనం సపరేట్గా అయితే మాన్యువల్గా చేసుకున్నట్టయితే కనుక పర్ఫెక్ట్గా అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో అది మీరు ఒకసారి మీరైతే ట్రై చేయండి మీ సిస్టంలో. సో ఇంకా నేనైతే బేసిక్ రేటింగ్ అయితే మీకు అర్థమయ్యేలాగైతే చెప్పబోతున్నాను. సో నేను వచ్చేసి కలర్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఈసారి నేను తీసుకోవట్లేదు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కాబట్టి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏ కలర్ గ్రేడింగ్ మరియు అవన్నీ ఏది అప్లై చేసినా అడ్జస్ట్మెంట్ క్లిప్కి మాత్రమే అప్లై అవుతుంది. సో ఇక్కడ మెయిన్ వీడియోకి అయితే మనకైతే అప్లై అవ్వదన్నమాట. సో నేనైతే కలర్ కరెక్షన్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్. సో నేనైతే ఇంకో యాడ్ నోడ్ అయితే చేసుకోబోతున్నాను. యాడ్ నోడ్లోకి వెళ్ళి కలర్ కరెక్టర్ అయితే తీసుకున్నాను. సో దీన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఎగ్జాంపుల్ సో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు నేనైతే దీన్నైతే కలర్ కరెక్షన్ నేనైతే నేమ్ ఇచ్చుకుంటున్నాను, కలర్ కరెక్షన్. సో దీనికి వచ్చేసి నేను లుక్ అని అయితే ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇదంతా నేను మీకు అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. సో మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో చూసుకుంటూ. సో ఇక్కడ ఎన్ని రకాల వీల్స్ అయితే ఉన్నాయి, ఎన్ని రకాల కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అని మీరైతే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అవంతా కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనకు అర్థమయ్యే విధంగా వాడు ఒక్కొక్క ఫార్మాట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకైతే ఇక్కడ ఈ కలర్ వీల్స్లో గామా, గెయిన్, ఆఫ్సెట్ ఇవన్నీ ఇచ్చాడు కదా. సో వీటిని మనము మీకు ఈ విధంగా ఇది ఏంటంటే సెంటర్ వీల్ని మనం అటు ఇటు డ్రాగ్ చేసినట్టయితే కనుక ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే అవుతుంది. సో ఇవన్నీ మాకు ఐడియా లేదండి, మేము ఇండివిజువల్గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఓన్లీ ఇండివిజువల్గా అయితే మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ వైట్ ఉంది కదా, వైట్ మీద రైట్ లేదా లెఫ్ట్ డిక్రీజ్ చేసినప్పుడు అయితే కనుక చూడండి వీడియోలో మనకైతే ఎక్కువ తక్కువ అయితే అవ్వడం అయితే కలర్ జరుగుతుంది. సో ఈ విధంగా అన్నమాట. సో మనకి ఇదైతే అంత అవసరం అయితే లేదు. సో మీరు మీ వీడియోని బట్టి మీ క్లిప్ని బట్టి అయితే వాటిని అడ్జస్ట్ చేసుకుంటున్నప్పుడు డిఫరెన్స్ అనేది అయితే కొంచెం అయితే మనకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నాకైతే ఈ ప్రాసెస్ అయితే దీంట్లో అయితే అంత మంచిగా అనిపించదు. సో నేనైతే ఈ లెవెల్ టైప్లో వెళ్తున్నాను, కలర్ బార్స్ అయితే తీసుకున్నాను. సేమ్ అదే ఫ్రెండ్స్, ఇది ఫార్మాట్ 2 అన్నమాట. డిఫరెన్స్ ఏం లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది. కాకుంటే నేను లైన్స్లో ఇండివిజువల్ కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే నేనైతే తీసుకున్నాను. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ కలర్ కరెక్షన్ దీనికి చేయబోతున్నాం కాబట్టి సో నేను ఇక్కడ నోట్స్ అయితే తీసేసుకొని కొంచెం స్క్రీన్ అయితే పెంచుకుంటే బాగుంటుంది. సో చూడండి స్క్రీన్ అయితే పెంచేసుకున్నాను. సో ఇక్కడ నేను ఇప్పుడు చేసే కలర్ కరెక్షన్ అయితే చూడండి. సో మనకైతే ఈ రా వీడియో అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో నేనైతే ఇండివిజువల్గా కలర్స్ అయితే పెంచుకొని అయితే నేను మీకు చూపిస్తాను. దీన్ని కలర్ కరెక్షన్ అంటారు. సో మీరు ఏది చేసినా కానీ ఏ వీడియో అయినా కానీ ఫస్ట్ మీరు ఇండివిజువల్గానే వాటిని పెంచడం లేదా తగ్గించడం చేసినప్పుడు మీకు అక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది అనేది అయితే మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. నేనైతే వైట్ని అయితే
పెంచి తగ్గిస్తాను. చూడండి ఏం డిఫరెన్స్ అవుతుందో, ఏ విధంగా అయితే మన వీడియోకి అయితే లుక్ వస్తుందో. సో నేను పెంచినప్పుడు అయితే కనుక మనకు కంప్లీట్ ఎక్స్పోజర్ అనేది అయితే పోతుంది. సో నేను కొంచెం డిక్రీజ్ చేస్తాను. సో డిక్రీజ్ చేసినట్టయితే కనుక మనకు కొంచెం లుక్ అనేది అయితే రావడం అయితే జరిగింది. సో నేను ఇప్పుడు రెడ్ లైన్లోకి వచ్చాను. రెడ్ లైన్లోకి వచ్చి పెంచడం లేదా తగ్గించడం చేసినప్పుడు కొంచెం అయితే కలర్ పెంచినట్టయితే కనుక మనకి ఇదైతే అంత అవుట్పుట్ రావట్లేదు. సో దీన్ని కూడా నేను తగ్గిస్తాను. సో సెంటర్లో అయితే పెట్టేశాను. తర్వాత గ్రీన్ అయితే పెంచుకోవాలి కాబట్టి కంపల్సరీ నేను కొంచెం గ్రీన్ అయితే పెంచేసుకుంటున్నాను. సో గ్రీన్ని పెంచాను. మరీ ఎక్కువ కూడా మీరు చేయొద్దు ఫ్రెండ్స్. జస్ట్ ఎక్కువ చేస్తే కూడా మనకు ఓవర్గా అయితే సాచురేషన్ అలాంటివన్నీ అయితే పెరిగిపోతాయి. సో జస్ట్ రీటచ్ అయితే చేయాలి. ఎక్కువ చేసినా కూడా మనకు లుక్ అనేది కంప్లీట్ లుక్ అనేది పోద్ది. సో ఇప్పుడైతే బ్లూస్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. సో బ్లూస్ చేసినట్టయితే కనుక నాకు ఇదైతే అవుట్పుట్ అంతగా నచ్చలేదు. సో బ్లూను అయితే నేనైతే టచ్ చేయను. సో మీకు వద్దనుకుంటే ఇక్కడ రైట్ ఇది ఇందాక బ్లూస్ పెంచాం కదా, ఈ బ్లూస్ని పెంచినప్పుడు మనకు ఇది వద్దు, నాకు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంత పెంచాను కదా, నాకు ఇది వద్దు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఈ లైన్ మీద పెట్టుకొని రైట్ క్లిక్ 2 సార్లు ప్రెస్ చేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా 0 అయితే అవుతుంది. సో అంతేకాకుండా నెక్స్ట్ మళ్ళీ గామాలోకి వచ్చేసినట్టయితే కనుక గామాలో కూడా నేను పెంచడం మరియు తగ్గించడం అయితే చేస్తున్నాను. సో చూడండి, తగ్గిస్తే మనకి ఇంకొంచెం లుక్ అయితే వస్తుంది. సో నేనైతే తగ్గించి పెట్టుకున్నాను. మళ్ళీ రెడ్లోకి వచ్చాను. రెడ్లోకి వచ్చి పెంచడం లేదా తగ్గించడం చేసినప్పుడు సో ఇది కూడా తగ్గిస్తేనే కొంచెం బెటర్ లుక్ అయితే వచ్చింది. సో మళ్ళీ గ్రీన్ దగ్గరకు వచ్చి అయితే కొంచెం పెంచుకున్నా లేదా తగ్గించిన లైట్గా కొంచెం అయితే పెంచాను ఫ్రెండ్స్ నేను. మళ్ళీ బ్లూ దగ్గరికి అయితే వచ్చాను. ఇది కూడా కొంచెం లైట్గా పెంచాను ఫ్రెండ్స్. మరి ఎక్కువ పెంచితే కూడా గలీజ్గా ఉంటుంది. సో ఇలా అయితే నాకు నచ్చింది. సో ఓన్లీ వైట్ని అయితే నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను. మిగతా వాటిని అయితే నేనేం టచ్ చేయలేదు. సో ఈ గేమ్లో అయితే మనం వైట్ని అయితే సో ఇంత అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చేసి రెడ్ చూసుకున్నట్టయితే కనుక సో రెడ్ టచ్ చేయకపోవడమే బెటర్ ఫ్రెండ్స్. అంటే మనకు ఆల్రెడీ వీడియోలో రెడ్ అనేది ఎక్కువ లేదు కాబట్టి సో రెడ్ని పెంచుకుంటే కూడా మరి గలీజ్గా అయితే అయిపోతుంది. సో ఓన్లీ గ్రీన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. సో బ్లూ అయితే మళ్ళీ టచ్ చేయట్లేదు నేను. సో ఆఫ్సెట్ సో చూడండి, నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. సో వీటిని మనం ఎక్కువ కూడా మూవ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎక్కువ మూవ్ చేస్తే కూడా మనకైతే దానికి మొత్తము సాచురేషన్ ఇంక్రీజ్ అవ్వడం, బ్రైట్నెస్ పోవడం అట్లాంటివన్నీ అయితే జరుగుతాయి. సో ఇప్పుడు దీనికి ఉన్న డిఫరెన్స్ నేనైతే ఏమేమి చేంజ్ చేశానో అయితే చూపిస్తాను. సో ఇక్కడ మళ్ళీ నోట్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే కానీ ఫస్ట్ దాంట్లో మనమైతే చేంజెస్ చేసాం కాబట్టి సో ఫస్ట్ దానికి ఏంటంటే మనము Shift+D ప్రెస్ చేసినట్టయితే కనుక చూడండి, ముందు ఈ విధంగా ఉండే కలర్ గ్రేడింగ్ చేయకముందు. సో ఇప్పుడు కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ఏ విధంగా మారిందంటే కలర్ కరెక్షన్ అనమాట. సో కలర్ కరెక్షన్ చేయకముందు ఈ విధంగా ఉండే, కలర్ కరెక్షన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. సో చూడండి, ఒక డిఫరెంట్ లుక్ అనేది అయితే వచ్చింది. సో డిఫరెన్స్ చూడండి మీరే. అప్పటికి ఇప్పటికి తేడా ఏది బాగుంది? ఇది బాగుందా లేదా ఇది బాగుందా? చూడండి, ఇదే బాగుంది కదా. సో దీన్ని కలర్ కరెక్షన్ అంటారు. ఎక్కువ ఉన్నవి తగ్గించడం లేదా తక్కువ ఉన్నవి పెంచడం, వీటన్నిటిని అయితే కలర్ కరెక్షన్ అంటారు. సో ఇవి కూడా మీకు ఈ టెంపరేచర్ ఇట్లాంటివన్నీ కూడా మీరు అవసరమైతేనే పెంచుకోండి. మరి అవసరం లేకుండా అయితే మీరైతే వీటన్నిటిని టచ్ చేసినట్టయితే కనుక మొత్తం లుక్ అయితే పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నేను ఒకసారి మీకు అయితే చూపిస్తాను, వీటిని మూవ్ చేసి ఏమైనా చేంజ్ అవుతుందేమో అని. సో ఇదైతే యాస్టీస్ టెంపరేచర్ పెంచకముందు ఎలా ఉందో అలా ఉంటేనే బాగుంది.
సో దాన్ని అయితే ఏం పెంచలేదు. టింట్ చూసుకున్నట్టయితే కనుక టింట్ కొంచెం పెంచితే బాగున్నట్టుంది. సో 100కి పెడితే బాగానే ఉంది లుక్. సో తర్వాత వచ్చేసి కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ పెంచితే కూడా మనకు కలర్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. సో కొంచెం కాంట్రాస్ట్ అయితే పెంచాను నేను. తర్వాత పీవోట్ అంట. ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకుంటున్నాను నేను. సో పీవోట్ వల్ల నాకైతే అంత అనిపించలేదు. సో మిడ్ టోన్స్ ఏంటంటే ఇట్లా మిడిల్లో అయితే ఎఫెక్ట్ అవుతుందంట. సో చూద్దాం ఇది. సో బ్లర్ అయితే అవుతుంది ఎక్కువ మిడ్ టోన్స్ వల్ల. సో నాకు మిడ్ టోన్స్ అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నాకు ఇలాగే బాగుంది వీడియో. సో అంతేకాకుండా మీకు ఈ సాచురేషను, ఈ హ్యూ, ఇవన్నీ ఒకసారి మీరు అవసరమైతేనే చూడండి. షాడోస్ కొంచెం పెంచుకున్నాను, కొంచెం తగ్గించాను షాడోస్. సో కలర్ బూస్ట్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్. యాస్టీజ్ ఎలా ఉందో అలాగే ఉంచేసాను. సో ఈ విధంగా అన్నమాట. మీకు ఏదైతే ఆ వీడియోలో మీరు పెంచుతున్నా తగ్గించుతున్నా మీకు వీడియోలో ఎక్కడ పర్ఫెక్ట్ అనిపిస్తే అది మాత్రమే ఉంచండి. సో అన్నిటినైతే టచ్ చేయకండి. సో ఇదైతే అయిపోయింది. సో సేమ్ ఇదే అన్నమాట. మనకి కింద ఇక్కడ ఈ షాడో ఇవన్నీ మనకు ఎలా అయితే ఇక్కడ ఇచ్చాడో, కింద నంబర్స్లో అయితే ఇచ్చాడు, మీద ఇక్కడ వీల్ టైప్ అయితే ఇచ్చాడు. సో మనకు అవసరమైతే కనుక వాటిని మూవ్ చేసుకోండి. టెంపరేచర్ ఇవన్నీ ఇదంతా 3 ఒకటే అన్నమాట. 3 ఒకటే ఫార్మేట్లో ఇస్తాడు. సో మనకు ఏది ఈజీ ఉంటే దాన్ని అయితే పెట్టుకోవచ్చు. సో నాకు ఇవన్నీ అయితే అవసరం లేదు. నాకైతే వీడియో ఇప్పుడు ఇక్కడికే పర్ఫెక్ట్ అని అయితే అనిపించింది. సో ఇంతే కాకుండా మనకి ఈ కర్వ్స్, చాలామంది ఏంటంటే కర్వ్స్ మనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కనుక కర్వ్స్లో కూడా మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కర్వ్స్ ఇది వచ్చేసి ఈ పైనేమో ఇదంతా లైట్నెస్ అనమాట. సో బ్రైట్నెస్ అనేది, ఎక్స్పోజర్ అనేది ఇక్కడ పెరుగుతుంది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నట్టయితే. సో కిందిది వచ్చేసి మనం రైట్ సైడ్ ఇలా డ్రాగ్ చేసినట్టయితే కనుక కాంట్రాస్ట్ అయితే పెరిగే ఛాన్స్ ఉంటుంది చూడండి. సో షాడోస్ అవన్నీ కాంట్రాస్ట్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. సో లేదు నాకు ఇండివిజువల్గా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఎడిట్ పక్కన సింబల్ ఈ లింక్ తీసేసి మీరు ఇండివిజువల్గా అయితే పెంచుకోవడం లేదా తగ్గించడం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా. సో వీటన్నిటితే మీరు మాన్యువల్గా చేస్తే అయితే అర్థం కాదు. సో ఇవి లింక్ పెట్టుకొని చేస్తేనే అయితే బాగుంటుంది. అంతేకాకుండా మీరు మధ్యలో కూడా ఇక్కడ ఒక 3 పాయింట్స్ అయితే యాడ్ చేసుకొని సో వీటిని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు అనుగుణంగా మీకు నచ్చినట్టయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే కర్వ్స్ అయితే యూజ్ చేయట్లేదు. కర్వ్స్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అర్థమవుతుంది అది. సో నేనైతే తీసేస్తున్నాను. సో ఇది కర్వ్స్ అయితే ఎలా ఉందో అలాగే వదిలేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి కర్వ్స్ పక్కన ఇక్కడ హ్యూ వర్సెస్ హ్యూ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ హ్యూ వర్సెస్ హ్యూ అనేది సో వీటిని అయితే నేను టచ్ చేయను, కానీ ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి హ్యూ వర్సెస్ హ్యూ అంటే మనకు ఇదేంటంటే కలర్స్ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఒక మనిషి బొమ్మను తీసుకున్నాం అనుకోండి. చూడండి ఇక్కడ ఈ ఐ డ్రాపర్ వచ్చింది. సో ఈ బ్లాక్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాం. బ్లాక్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ వచ్చింది. ఈ బ్లాక్ మీద క్లిక్ చేస్తే బ్లాక్కి సంబంధించినది అయితే ఇక్కడ వచ్చింది. దీన్ని పెంచితే బ్లాక్ అనేది కొంచెం డార్క్ అవుతుంది, లేదా కిందికి దించితే మనకు బ్లాక్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. సో ఇంక్రీజ్ లేదా డిక్రీజ్, పర్టికులర్ కలర్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో హ్యూ వర్సెస్ హ్యూ అనేది ఈ విధంగా అనమాట. లేదు ఇక్కడ ఓన్లీ నాకు ఫ్లవర్ కలరే కావాలనుకుంటే ఫ్లవర్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడైతే డ్రాప్ వచ్చింది. సో నాకు ఫ్లవర్ కలర్ కావాలి, ఇంక్రీజ్ కావాలి, ఆ కలర్ మాత్రం ఇంక్రీజ్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పై కంటే ఇంక్రీజ్, కింద కంటే డిక్రీజ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అనమాట. సో నేనైతే వీటిని టచ్ చేయను. సో మీకు అర్థమయ్యే కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో తర్వాత వచ్చేసి తర్వాత ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే కర్వ్స్లో హ్యూ వర్సెస్ సాచురేషన్ అని అయితే వచ్చింది.
సో మనకి హ్యూ వర్సెస్ సాచురేషన్లో ఏంటంటే మనకి కలర్స్ ఏదైతే మనకు సాచురేషన్ ఏదైతే ఉంటుందో సాచురేషన్ని పెంచడం లేదా తగ్గించడం. సాచురేషన్ డార్క్నెస్ ఉంటుంది కదా, సాచురేషన్ని డార్క్నెస్ పెంచడం లేదా లైట్గా చేయడం అనేది అయితే ఇందులో ఉంటుంది. ఎగ్జాంపుల్ సేమ్ ఇది కూడా అంతే. ఐ డ్రాపర్ మీద క్లిక్ చేసి దీన్ని బ్లాక్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక సేమ్ ఇక్కడ ఆప్షన్ వచ్చింది. దీన్ని పెంచితే ఆ సాచురేషన్ అనేది పెరుగుతుంది, తగ్గిస్తే సాచురేషన్ అనేది తగ్గుతుంది. సో ఇది కూడా మీరు అవసరమైతేనే చూడండి. సో తెలియంది మాత్రం వాటిని ఏం టచ్ చేయకండి. మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ విధంగా ఇట్లా ఐ డ్రాపర్ పెట్టి చేసుకుంటూ అయితే పోండి. సో ఇవి జస్ట్ మీకు అర్థం అవడానికి అయితే చెప్తున్నాను. నాకు ఆల్రెడీ వీడియో పర్ఫెక్ట్గానే వచ్చింది కాబట్టి నేను వీటి ఏం టచ్ చేయట్లేదు. సో నెక్స్ట్ కర్వ్స్ ఓపెన్ చేసినట్టయితే కనుక హ్యూ వర్సెస్ లూమా అన్నమాట. ఈ హ్యూ వర్సెస్ లూమా వచ్చేసి మనకు లైట్ అండ్ డార్క్ స్పెసిఫిక్ కలర్స్ ఏవైతే ఉంటాయో కలర్స్ లైట్గా ఉన్నదాన్ని డార్క్ చేయడం, డార్క్గా ఉన్నదాన్ని లైట్ చేయడం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇది క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఇది పైకి పెంచితే డార్క్నెస్ అవుతుంది, కింద పెంచితే లైట్నెస్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది ఒక లైట్ అన్నమాట. మనకు సన్లైట్ కానీ ఏదైతే మనకు ఒక మనం ఫోటోగ్రఫీ చేసినప్పుడు టార్చ్ లైట్స్ ఆ లైట్ వెలుతురు ఏదైతే ఉంటుందో ఆ లైట్ వెలుతురుని డార్క్ చేయడం లేదా లైట్ చేయడం అనేది అయితే ఈ హ్యూ వర్సెస్ లూమాలో అయితే చేస్తామన్నమాట. సో తర్వాత అది వచ్చేసి తర్వాత క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఈ లూమా వర్సెస్ సాచురేషన్. ఈ లూమా వర్సెస్ సాచురేషన్ అనేది ఏంటంటే మనకు ఈ మిడిల్ వచ్చేసి ఈ మిడిల్ పార్ట్ అన్నమాట. ఈ లెఫ్ట్ బ్లాక్ వచ్చేసి లెఫ్ట్ అనమాట, ఈ ఫ్రంట్ పార్ట్. సో లాస్ట్ వచ్చేసి రైట్ పార్ట్ అనమాట. సో మనకు రైట్ కొంచెం డార్క్నెస్ పెంచాలా తగ్గించాలా, లైట్నెస్ ఆ లైట్ ఆ ఎక్స్పోజర్ అనేది పెంచాలన్నా తగ్గదన్నా మనం ఇంకా రైట్ కింద కానీ పైకి కానీ పెంచడం లేదా తగ్గించడం చేసినప్పుడు ఓన్లీ ఈ సైడ్ పార్ట్ అంతా మనకు పెరగడం లేదా తగ్గడం అయితే జరుగుతుంది. మధ్యలో అయితే పెంచి తగ్గించినట్టయితే కనుక ఓన్లీ మధ్యలో పార్ట్ వరకే అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే మనకి పెంచాలి లేదా తగ్గించాలి లైట్నెస్ అన్నప్పుడు మనం దీన్ని పైకి లేదా కిందకి అన్నప్పుడే మనకు ఈ లైట్నెస్ అనేది పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఇది వచ్చేసి 3 పార్ట్స్ టైప్ ఉంటుంది అన్నమాట. ఇది మిడిల్ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇది రైట్ సైడ్ పార్ట్ ఇది ఎఫెక్ట్ అవుతుంది, మిడిల్లో అయితే మనకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసి బ్లాక్ సైడ్ ఇదైతే ఎఫెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇవన్నీ మీకు అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఒక మూవీ లెవెల్లో పోవాలనుకుంటే మాత్రం ఇవన్నీ అవసరం పడతాయి. సో నన్ను అడిగితే ఇంత లెవెల్ అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వాలని నేనైతే చెప్తున్నాను. సో తర్వాత వచ్చేసి నేను ఒక వింటేజ్ లుక్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను వీడియోకి. సో ఏంటంటే వింటేజ్ లుక్ అంటే ఇప్పుడు నేను ఒక వింటేజ్ అంటే మనకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఒక బర్డ్ కాబట్టి మనకి ఇక్కడ సరిపోయింది. కానీ ఇక్కడ ఏదైనా మనిషి ఉన్నాడు అనుకోండి, మనకు వీడియో ఎడిటింగ్ అనేది ఇంకా పోయినా కొద్దీ ఇంకా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి, అప్పుడైతే మనకైతే ఎండ్ అవ్వదు. సో నేను ఇంకా డీటెయిల్ లెవెల్లో అయితే నేను ఇండివిజువల్గా వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ విండో ట్రాకర్ అని ఉంటుంది. సో దానికి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తాను. ఈ విండో ట్రాకర్ని కూడా నేను ఇప్పుడు జస్ట్ లైట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ విండో ట్రాకర్ అయితే మనకు దానికి సపరేట్ వీడియో చేస్తే కనుక మీకైతే అర్థమవుతుంది. సో మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి మనం కొన్ని ఇక్కడ కలర్స్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఫేస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫేస్ ఎఫెక్ట్ కాకుండా స్కిన్ టోన్స్ కూడా పర్ఫెక్ట్ రావాలంటే కూడా మనం స్కిన్ టోన్ని పెంచడం లేదా తగ్గించడం అనేది అయితే చేయాలి. వాటికి కూడా నేను సపరేట్ ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే స్కిన్ టోన్కి సంబంధించింది అయితే చేస్తాను. అంతేకాకుండా ఒక ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా లేకుంటే పిగ్మెంటేషన్స్ లేదా మనకు ఐ కింద ఐ బ్యాగ్స్ కంటి చూపు కింద కొంచెం నల్ల బ్లాక్నెస్ అనేది అయితే ఫామ్ అయితే కనుక వాటన్నిటిని ఏ విధంగా రిమూవ్ చేయాలనేది కూడా సపరేట్ ఒక స్పెషల్ వీడియో అయితే నేను చేస్తాను. సో జస్ట్ మీకు అర్థం కావడానికి అయితే ఇదైతే చెప్పాను. ఇంకా మన అడ్వాన్స్ లెవెల్లో డావెన్సీ రిజాల్వ్ అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మెయిన్ అయితే నాకు టైం ఉండదు, దానివల్ల నేనైతే చేయలేకపోతున్నాను. సో అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ విండో ట్రాకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఫ్రెండ్స్. విండో ట్రాకర్ మీద అయితే క్లిక్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ ఈ విండో ట్రాకర్ అనేది నేను ఈ సర్కిల్ వేసే క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సర్కిల్ మీద క్లిక్ చేసుకొని
వీటికి మంచి ఒక వింటేజ్ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను. వింటేజ్ లుక్ అంటే ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. సో ఈ విండో ట్రాకర్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. నాకు ఈ సెంటర్ పార్ట్ ఎఫెక్ట్ కావద్దు. ఇదైతే ఈ సబ్జెక్ట్ అయితే హైలైట్ కావాలి. మిగతాదంతా కొంచెం బ్లాక్ టైప్ మన షాడోస్ అవన్నీ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక లుక్ అయితే డిఫరెంట్ లుక్ అయితే రావాలనుకుంటున్నా. ఇది వచ్చేసి మనం దీంట్లో అయితే చేసుకోవాలన్నమాట. ఈ నోట్స్లోకి వెళ్ళినట్టయితే కనుక లుక్ అనేది దీని మీద చేసుకోవాలి మనం. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. ఈ లుక్ మీద అయితే ఈ విండో ట్రాకర్ అయితే ప్లే చేసుకుంటున్నాను. మనకి మెయిన్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ లుక్ ఒక మనకు కేజీఎఫ్ బ్లాక్ ఫేడ్ లుక్ కానీ, లేదా మనకి సలార్ మూవీలో కంప్లీట్ బ్లాక్ ఫేడ్ లుక్ కానీ, లేకుంటే ఏదైనా 1990s ఒక పాతకాలంలో మీరు ఒక బ్లాక్ అండ్ వైట్ మూవీ తీయాలి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ కాలం ఉండే కనుక ఆ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ని మీరు తీసుకురావాలంటే కనుక, లేకుంటే 1990sలో మనకు కొంచెం కలర్ఫుల్, మనకంతా ఆ స్క్రీను ఇంత కలర్ఫుల్గా ఉండదు కదా. సో అట్లాంటి మీరు ఒక పాతకాలం లుక్ కానీ అట్లాంటి ఏమైనా తేవాలనుకుంటే కనుక ఆ లుక్ అనేది మనం ఇక్కడ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆ లుక్ అనేది స్పెషల్గా ఏముండదు ఫ్రెండ్స్. కొన్ని నోట్స్ అయితే యాడ్ చేసుకోవడం ఉంటుంది. అది ఇప్పుడు మీకు చెప్తే కూడా అర్థం కాదు. సో లేదు చెప్పండి అంటే కనుక మనకు ఏం లేదు, మళ్ళీ కలర్స్లోకి వెళ్ళి మనకి టెంపరేచర్ని కానీ డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కావడం చేసి ఒక వీటన్నిటిని కొంచెం కొద్దిసేపు అటు ఇటు తిప్పినట్టయితే కనుక మనకు డిఫరెంట్ లుక్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు విండో ట్రాకర్ ప్లేస్ చేశాను కదా నేను. సో విండో ట్రాకర్ ఆఫ్ చేసి అయితే నేను ఒకసారి లుక్ మీద అయితే క్లిక్ చేసి మీకైతే ఎగ్జాంపుల్కి చెప్తాను. మీకు ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నాను ఇది. సో ఇప్పుడు ఇది ఉంది ఒక బ్లాక్ లుక్. సో ఇది చూడండి, ఇది కంప్లీట్ మార్నింగ్ లుక్ టైప్ అయితే వచ్చింది కదా, ఏదో పొద్దుగాల ఫ్రెష్ మార్నింగ్ చేస్తున్నట్టు ఇది. సో ఈ విధంగా ఒక డిఫరెంట్ లుక్ స్క్రీన్ని మనం ఒక పాతకాలం లేదా ఒక ప్లెజెంట్ లుక్ తీసుకురావాలనుకుంటే కనుక సో మనమైతే దీన్ని అయితే యూజ్ చేస్తాం అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనం అయితే సో ఈ విధంగా ఒక ప్లెజెంట్ ఒక డిఫరెంట్ అవుట్లుక్ స్క్రీన్ లుక్ తేవాలంటే దాన్ని అయితే మనమైతే చేయాలనుకుంటాం. లేదు ఆ లుక్ కోసం నాకు సపరేట్గా నాకు ఇప్పుడే కావాలి అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు ఆ లుక్స్ కూడా చూపిస్తాను. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లట్స్ అయితే ఉంటుంది. ఈ లట్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే కనుక సో మనం లట్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే కనుక సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు ఫిల్మ్ లుక్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఫిల్మ్ లుక్ అనుకోండి. సో దీని మీద మనము తెచ్చుకున్నట్టయితే కనుక అప్లై టు కరెంట్ నోడ్. సో లుక్ ఫిల్మ్ లుక్ ఏదైతే అప్లై చేద్దాం అనుకున్నామో, ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ లట్ అనుకోండి. సో ఇది నేను ఒక ఫిల్మ్ లుక్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ లుక్ మీద నేను దీని మీద అయితే రైట్ క్లిక్ ఇచ్చి అప్లై లట్ టు కరెంట్ నోడ్ అని అయితే క్లిక్ చేశాను. సో నోట్స్ మీదకి వెళ్ళినట్టయితే కనుక అదైతే అప్లై అవ్వాలి. సో దీన్ని తీసుకొచ్చి ఇలా డ్రాప్ అయితే చేశాను నేను. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఆ లట్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసినట్టయితే కనుక ఫిలిం లుక్ అయితే వచ్చింది మనకు. చూడండి, కలర్ కూడా డిఫరెంట్గా, స్క్రీన్ డిఫరెంట్గా రావడం, ఒక సినిమాటిక్ లుక్ అయితే రావడం. చూడండి, దీన్ని మనం అటు ఇటు మూవ్ చేసినట్టయితే కనుక ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. సో ఈ లట్స్ కూడా అన్ని వీడియోస్కి అయితే అప్లై కావు ఫ్రెండ్స్, కొన్ని వీడియోస్కి మాత్రమే అప్లై అవుతాయి. సో మాన్యువల్గా చేసుకుంటే బెటరు. సో మీకు అలాంటి లట్స్ మీకు ఇంకా ఈ లుక్స్ గురించి సపరేట్ వీడియో చేయాలన్నా కానీ నేను ఫిల్మ్ లుక్స్ గురించి అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను. అది కూడా కొంచెం చాలా లెంత్ వీడియో. లుక్ అనేది తీసుకురావాలంటే కొంచెం కష్టం. సో అంతేకాకుండా నేనైతే ఇప్పుడు ఈ లుక్ గురించి అయితే నేను తీసేస్తున్నాను. ఈ ఫిల్మ్ లుక్ అనేది నాకు ఫిల్మ్ లుక్ అనేది అంతగా నచ్చలేదు. సో నేనైతే తీసేద్దాం అనుకుంటున్నాను. సో లట్ అయితే తీసేసాను ఫ్రెండ్స్, ఎలా ఉందో అలాగే ఉంది.
సో విండో ట్రాకర్ అయితే ఇందాక చెప్పాను కదా, విండో ట్రాకర్ని పెట్టి మనము ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ సెలెక్ట్ చేసి ఈ విధంగా అయితే మనం సెలెక్ట్ చేసాం కదా. సో ఇక మంచి షాడోస్ అవన్నీ ఒక వింటేజ్ లుక్ తేవాలంటే కనుక మళ్ళీ ఇక్కడికి వచ్చి షాడోస్ని ఇట్లా పెంచడం లేదా ఇట్లా పెంచడం లేదా తగ్గించడం చేస్తే ఒక డిఫరెంట్ లుక్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో నాకు ఈ విండో ట్రాకర్ అయితే మీకు అర్థం అవ్వడానికి మాత్రమే నేను ఇప్పుడైతే చెప్పాను. సో దీన్ని పర్ఫెక్ట్గా అయితే మనము ఇప్పుడు చేయాలంటే అంత టైం లేదు. సో నేనైతే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ విండో ట్రాకర్ అయితే. సో ఇది కలర్ కరెక్షన్ అయింది, ఇది కలర్ గ్రేడింగ్ అయితే అయింది. సో కలర్ గ్రేడింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక లుక్ తీసుకురావడం అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను దీనికి ఒక వింటేజ్ లుక్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నా కాబట్టి సో నేనైతే ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళాను, ఎఫెక్ట్స్లో ఇక్కడికి వచ్చేసి ఒక వింటేజ్ లుక్ విగ్నెట్ అని తీసుకొచ్చినట్టు దీన్ని తీసుకొచ్చి నేనైతే ఇట్లా అడ్జస్ట్మెంట్ లేయర్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్టయితే కనుక మనకు సైజ్ అనేది పెంచడం లేదా తగ్గించడం అయితే ఉంటుంది. సో ఇంత అవసరం లేదు కానీ నేను తగ్గిస్తున్నాను దీన్ని. సో చూడండి ఫ్రెండ్స్, ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది కదా. సో దీన్ని లుక్ అంటారు. మీరు డీటెయిల్గా ఆ లెవెల్లో ఊకపోయినా కానీ మీకు ఈ మాత్రము ఎడిటింగ్ అయితే చాలా మస్తు అయిపోతుంది. సో నేను ఇంకా వాటి గురించి కూడా ఇంకా డిఫరెంట్గా వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా నా గురించి ఇంకా వీడియోస్ మన ఛానల్లో అయితే డ్యాన్స్ రిజల్ట్ గురించి చాలా డీప్గా అయితే చేయాలని చాలా వీడియోస్ రాసి పెట్టుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు టైం దొరక్క నేనైతే చేయలేకపోతున్నాను. సో ఇదైతే మనకు ఇలా పెట్టడం వల్ల ఒక డిఫరెంట్ వింటేజ్ లుక్ అయితే వచ్చింది. అంతేకాకుండా దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాల్సినంత. ఇది ఉంది కదా ఎగ్జాంపుల్. సో ఈ ఎడ్జెస్ అనేవి కూడా మనమైతే కొంచెం ఎక్కువ తక్కువ సాఫ్టా హార్డా ఈ విధంగా అయితే ఓకే అనుకుంటున్నాను నేను. సో మనకి సాఫ్ట్నెస్ హార్డ్నెస్ కూడా మనమైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి, ఇదైతే హార్డ్నెస్. సో మనకు సాఫ్ట్నెస్ కావాలి కాబట్టి సో ఈ మాత్రం చాలు. సో నాకైతే ఈ వీడియో అయితే మస్తు అయిపోయింది అనిపించింది. సో చూడండి, సో వీడియో అయితే నేను స్టార్టింగ్ నుంచి అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను. సో చూడండి, ఆఫ్టర్ కలర్ కరెక్షన్ మరియు కలర్ గ్రేడింగ్ మనకైతే ఒక మంచి లుక్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకైతే కింద వీడియోలో అయితే కమెంట్ చేయండి. నేను ఈ లుక్ గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను. అంతేకాకుండా ఎగ్జాంపుల్ ఈ లుక్ అయితే మీకు నచ్చింది అనుకోండి. సో నాకు ఈ క్లిప్ అనేది ఎప్పటికి ఇలానే సేవ్ ఉండాలి, ఇది ఒక లట్ టైప్లో సేవ్ అయి ఉండాలి. నేను నెక్స్ట్ టైం నేను ఏ వీడియో ఎడిట్ చేసినా కానీ డైరెక్ట్ దాని మీద పెట్టేస్తే ఈ క్లిప్ని కనుక నాకు ఈ లేయర్ని పెట్టేసినట్టయితే కనుక నాకు ఆటోమేటిక్గా నాకైతే వచ్చేయాలి అని అనుకుంటే మాత్రం సో దీన్ని అయితే ఫస్ట్ అయితే మనం ఒక లట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ టైం ఇది డైరెక్ట్ వీడియోకి అప్లై చేయాలనుకుంటే కనుక ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ మీద ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే కనుక ఇక్కడ మనకు జనరేట్ లట్ అని ఉంటుంది. జనరేట్ లట్ మీదకి వెళ్ళి ఇక్కడ 65 పాయింట్ క్యూబ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఆల్రెడీ లట్స్ ఏవైతే మీ ఫోల్డర్ అయితే ఉంటుందో ఆ లట్స్ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. లేదు నాకు ఇక్కడ లట్స్ ఫోల్డర్ కనిపించట్లేదు అంటే ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసినట్టయితే కనుక మీరు న్యూలోకి వెళ్తే ఇక్కడ కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అక్కడ మన న్యూ లట్ అని అయితే ఫోల్డర్ అయితే ఫిట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు లట్కి ఏమైనా నేమ్ ఇద్దామనుకుంటే ఇక్కడ ఆ నేమ్ ఇచ్చేసి ఆటోమేటిక్గా మీరు సేవ్ నొక్కినట్టయితే కనుక లట్ అయితే మీ ఆ డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్లో అయితే సేవ్ అయిపోతుంది. సో నేనైతే లట్స్ సేవ్ చేయట్లేదు కాబట్టి మీకు నెక్స్ట్ టైం ఆ లట్ అప్లై చేయాలనుకుంటే కనుక డైరెక్ట్ వీడియో మీద ఇక్కడ ఇట్లా వీడియో మీద క్లిక్ చేసినట్టయితే కనుక ఇక్కడ లట్స్ అని వస్తుంది. లట్స్ మీదకి వెళ్ళి మీరు సేవ్ చేసిన ఆ లట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ ఆ వీడియో డ్రాగ్ చేసుకొచ్చి డైరెక్ట్ ఇట్లా వీడియో మీద యాడ్ చేసినట్టయితే కనుక మనకు ఆ క్లిప్ని మనకైతే ఆ లుక్ అనేది అయితే ఇవి రావడం అయితే జరుగుతుంది, మీరు సేవ్ చేసుకున్న లట్ అనేది. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ చేయండి. సో చాలామంది అయితే మీరు నాకు చెప్పడం రావట్లేదు అవి అంటున్నారు, కానీ కొంచెం నేను ఒక 10-20 వీడియోలు చూసి అయితే నేను నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మీకైతే క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో
చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీరు ఇంగ్లీష్ వీడియోస్ ట్యూటోరియల్స్ అవన్నీ చేసి డైరెక్ట్ తెలుగులో పెడుతున్నారు అంటే. సో నేను తెలుగులో చేస్తున్నాను, తప్పలేదు. నేను ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ చూసి నేర్చుకొని నేను మీకు తెలుగులో చెప్తున్నాను. తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఇంత డీటెయిల్గా డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్ గురించి తెలుగులో నేను తప్ప ఎవ్వరూ చేయట్లేదు. సో మీరు కావాలంటే కూడా యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసినా తెలుగులో ఇంత డీప్గా డావిన్సీ రిజాల్వ్ గురించి నా వీడియోస్ ఉంటాయి, కానీ ఎవరికైతే చేయట్లేదు. సో నేను ఎందుకు చేస్తున్నా అంటే మనకు చాలామంది తెలుగు వాళ్ళకి ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ ఎడిటింగ్ కావాలంటుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి పెయిడ్ సాఫ్ట్వేర్లో ఏ విధంగా అయితే ఎడిట్ చేస్తామో అందులో ఎన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయో వాటి అన్నిటిని పెయిడ్ సాఫ్ట్వేర్లో ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేయకుండా ఓన్లీ మాన్యువల్గా అందులో వచ్చే వాటన్నిటిని ఫ్రీగా డావిన్సీ రిజాల్వ్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనుకునేది చేయాలి అనేది మొత్తం నేనైతే ఫ్రీ వర్షన్లో అయితేనే క్లియర్గా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దయచేసి ఇలా హార్డ్ వర్క్ చేసి ఇట్లా కష్టపడి చెప్పే వాళ్ళని మీరైతే డిస్కరేజ్ చేయొద్దు. వీలైతే మీరు నాకు సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేస్తే కనుక ఇంకా డిఫరెంట్ వీడియోస్ ఇంకా డీప్గా ఇంకా చాలా వందల వీడియోస్ అయితే ఉన్నాయి వీటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక. అవన్నీ మీ యూట్యూబ్ క్రియేటర్స్ కానీ లేదా షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో లెంతీ చెప్పినందుకు సో సారీ ఫ్రెండ్స్. కాకపోతే మీకు అర్థం కావాలని డీటెయిల్గా అయితే చెప్పాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్లో అయితే నాకైతే తెలియజేయండి. లేదు ఇంకా పర్సనల్గా మీరు ఏమైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను నాది. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక డైరెక్ట్ నాకు మెసేజ్ అయితే చేయండి. సో ఆ విధంగా నేను ఎంబడెడ్ రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్ష్మి. అంతేకాకుండా మనకు వేరే ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది లక్కీస్ జర్నీ అనే యూట్యూబ్ ఛానల్ అని. మనము జర్నీకి సంబంధించిన బ్లాగ్స్ లేదా రకరకాల టెంపుల్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఆ ఛానల్ని కూడా లింక్ డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. ఆ ఛానల్ మీద క్లిక్ చేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను, ఎంకరేజ్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇలా మీరు ఎంకరేజ్ చేస్తూ పోతూ ఉంటే కూడా నాకు కూడా ఇంకా వీడియోస్ మరిన్ని చేయాలని అనిపిస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్ష్మణ్ సైనింగ్ ఆఫ్. బాయ్.